కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి మరికొద్ది రోజుల్లో 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పరచుకుని వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అని చెప్పేసి ఒక బుక్ లాంచ్ చేసి దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిందిగా వాళ్ళ నాయకులకి అందరూ కూడా దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే మరోపక్క సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు నారా లోకేష్ గారు అని చెప్పుకోవాలి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తొలి రోజుల్లోనే ఫస్ట్ బాలే 6 కొట్టారు. అదేంటంటే మహిళలకి 33% రిజర్వేషన్లు పార్టీకి సంబంధించి 2029లో కల్పించబోతున్నట్లు మహానాడు వేదికగా ప్రకటించారు. ఈ 2 అంశాలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏమో వెన్నుపోటు దినం అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్ళనని గతంలో ఎన్నో ధర్నాలు చేశారు, మెడికల్ కాలేజీలు అవన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెన్నుపోటుకి 2 సంవత్సరాల బుక్ అంట ప్రజల్లోకి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన చెప్పడం. ఇది మరో పక్క చూసుకుంటేనేమో అభివృద్ధికి సంబంధించి కావచ్చు, పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, రాజీ పడని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మరో 6 కొట్టిందని చెప్పుకోవాలి. అదేంటంటే మహిళలకి రిజర్వేషన్లు. మొత్తానికి అంశాల గురించి మీరేమంటారు? నేను అదే మీరు అడుగుతూ ఉంటే సార్ నేను నా సెల్లో వెతికి ఒకటి తీశాను. ఇదే మీరు చెప్తున్నది ఇదే. ఓకే ఓకే. వెన్నుపోటుకు 2 ఏళ్లని చంద్రబాబు నాయుడిని అతి క్రూరంగా చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ మీద ఒక గుణపం దింపినట్టు, ఆంధ్రప్రదేశ్ ఏడుస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్ మొత్తం రక్తంలో ఉన్నట్టు. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు చొక్కా మీద రక్తం మరకలు వేయటం, చంద్రబాబు చేతిలో కత్తి పెట్టడం, చంద్రబాబు ఇట్లా గొడ్డలి పెట్టి ఆంధ్రప్రదేశ్ ని హత్య చేస్తున్నట్టు ఆ చుట్టూతో రక్తం వేయటం, ఇదంతా ఒక పైశాచిక ఆనందం కిందకు వస్తుందా రాదా మీరు చెప్పండి, నాకు తెలియక అడుగుతున్నా. ఆ క్రూరత్వం ఆ పోస్ట్ లో కనపడుతుంది. ఎంత క్రూరత్వం, ఎంత ఎంత ముఠా కక్షల నేపథ్యం, ఎంత కరుడుగట్టిన నేర స్వభావం ఉన్నవాడు తప్ప అసలు ఇటువంటి ఒక డెమాన్స్ట్రేషన్ చేస్తాడా? ఇటువంటి ఒక ఎగ్జిబిట్ ని తయారు చేయగలుగుతాడా? ఎంత క్రూరత్వం మనసులో ఉన్న వ్యక్తి కాకపోతే ఈ ఇలిస్ట్రేషన్ వేయించగలుగుతాడా? ఈ ఇలిస్ట్రేషన్ వెయ్యాలి అంటే చంద్రబాబు ముఖం క్రూరంగా కనపడాలి, గుణపం పెట్టి ఆంధ్రప్రదేశ్ ని తవ్వుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇట్లా రక్తం చిందేలాగా వెయ్యి, చివరిలో మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ రక్తంలో తడిసేలాగా వెయ్యి అని చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మనస్తత్వాన్ని మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఇంత క్రూరమైన ఇలస్ట్రేషన్ వెయ్యటానికి ఆ ఆర్టిస్ట్ కి, లేకపోతే ఆ ఏఐ టెక్నాలజీ వ్యక్తికి, లేకపోతే ఆ ఇలిస్ట్రేటర్ కి అతను ఎంత పైశాచికంగా వివరించి చెప్పి ఉంటాడో మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఇంత దారుణమైన క్రూరమైన చిత్రాన్ని. అంటే అంత చిత్రం అంటున్నారు, సరే వేసేవాళ్ళు ఎంత క్రియాత్మకంగా చెప్పుండొచ్చు, మరి పోస్ట్ చేసేవాళ్ళు అంటే నువ్వు ఇంత క్రూరమైన చిత్రాన్ని, ఇలస్ట్రేషన్ ని నువ్వు వేయించిన వ్యక్తి ఎంత దారుణంగా ఆ ప్రెజెంటర్ కి చెప్పుంటాడో మీరు ఊహించుకోండి. అంతవరకు ఊహించుకోండి. నెక్స్ట్ ఫేజ్ లోకి వద్దాం. అయిపోయిన తర్వాత ఆ ఇలిస్ట్రేషన్ తయారైన తర్వాత ఈ రక్తం అంతా చూసిన తర్వాత మనసు పులకరించిపోయి, రక్తాన్ని చూస్తే మనసు పులకరిస్తుందా? పులకరించిపోయి ఇంత ఆనందంగా ఈ పోస్టర్ ని తీసి ఇది అందరికి సర్క్యులేట్ చెయ్యండి అని హుకుం జారీ చేసేవాడు మరింత క్రూరుడో మీరు ఆలోచించండి. అంటే ఇంత క్రూరత్వం, నిజంగా ఈ క్రూరత్వం గనక నిజంగా జరుగుతూ ఉంటే నేను అసలు ఈ మాటలు మాట్లాడేవాడిని కాదు. మీరు క్వశ్చన్ అడగంగానే వెంకట గారు ఏంటండి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఇంకో క్వశ్చన్ అడగండి అనేవాడిని. మీకు ఎక్కడైనా రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలుగుతున్నదా? లేదు కదా. ఎక్కడైనా ఎవడైనా సరే చిన్నపిల్లల మీద రేపు అటెంప్ట్ చేసిన వాడు, లేదు చిన్నపిల్లల్ని బలాత్కరించిన వాడంతట వాడు నెల చెరువుల్లో దూకి సస్తున్న ఇన్సిడెంట్లు ఎన్ని జరిగినాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? వాళ్ళే బయటకు వచ్చి చెప్పారు కదా, వాటర్ రేపులో వాటర్ మర్డర్లు. అదే చెప్తున్నా. దాన్ని వాడంతట నాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఇటువంటి కేసుల్లో.
ఆ పోలీసు వాళ్ళు వచ్చి నా మీద కేసు పెడతారు, నాకు శిక్ష పడేలాగా ఖచ్చితంగా చేస్తారు అని స్పష్టంగా తెలియటంతో వాడు ఎవడైతే ఆ నేరం చేశాడో వాడెళ్ళి బావిలో దూకి సస్తున్నాడు. బావిలో దూకి సస్తున్నాడు. నేనేదో ఒక పొలైట్ భాష నేను వాడదలుచుకోవాలి. వాడు బావిలో దూకి సస్తున్నాడు, వాడంతటా వాడు దూకి చచ్చిపోతూ ఉంటే దాన్ని కొంతమంది మేధావులు, అంటే జగన్ పార్టీకి అనుబంధంగా పనిచేసే మేధావులు కొంతమంది వచ్చి ఇట్ ఈస్ నథింగ్ బట్ వాటర్ ఎన్కౌంటర్ అంటాడు. వాటర్ ఎన్కౌంటర్ అన్న పదాన్ని పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి టైంలో రేపు చేసిన వాడు కానీ, మర్డర్ చేసిన వాడు కానీ, పక్కన వాడి బిల్డింగ్ను కొట్టేసిన వాడు కానీ, ల్యాండ్ను ఆక్రమించిన వాడు కానీ ఎంత స్వేచ్ఛగా, ఎంత పకడ్బందీగా సొసైటీలో తిరిగారు. ఎవరన్నా వెళ్ళి బలానా ఆయన మా ఇంటి మీద దాడి చేశారండి అని చెబితే నీ ఇల్లు అసలు అక్కడెందుకు ఉంది అని చెప్పి ఈ ఇంటి వాడు ఎవడైతే దాడికి గురయ్యాడో వాడి మీద కేసులు పెట్టారు. మీకు నాకు కూడా బాగా తెలిసిన ఒక సంఘటన చెప్తా. మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బిక్కుమంటూ బతుకుతున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దెబ్బకి తట్టుకోలేక, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అఘాయిత్యాలు తట్టుకోలేక వాళ్ళేదో బిక్కుమని బతుకుతూ ఉంటే వాళ్ళందరూ కలిసి ఏదో పార్టీ పిలిపిస్తే రోడ్డు మీదకి ర్యాలీ చేయడానికి వచ్చారు. 10 మందో 20 మందో వస్తే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనుషులు ఎగబడి ఆ 10 మందిని 20 మందినో కొట్టి వాళ్ళు పరిగెత్తుకెళ్ళి వాళ్ళ ఇళ్లల్లో తలుపులు వేసుకుంటే ఆ ఇళ్లకి నిప్పులు పెట్టారు, తగలబెట్టారు. అదంతా మొత్తం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎట్టకు తప్పించుకొని మాచర్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనుషులు మా ఇళ్లను తగలబెట్టారు, మమ్మల్ని దాడి చేశారు, మాచర్ల సెంటర్లో పడేసి కొట్టారు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఇవన్నీ మాకు తెలియదు ఇవన్నీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టారు. ఆడికి ఇల్లు పోయింది, దెబ్బలు తగిలినాయి. పైగా పోలీస్ కేసు. బోనస్ ఏంటంటే పోలీస్ కేసు. ఈడెళ్ళి దాడి చేసినట్టుగా పోలీస్ కేసు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త పరిస్థితి ఇట్టు ఉంది కదా జగన్మోహన్ రెడ్డి టైంలో. పోనీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్లుండేదో తెలుసా? ఈయన మామూలుగా అటు పొంగనూరు ఆయన టూర్కి వెళ్తూ ఉన్నాడు. అటు పొంగనూరు మీద నుంచి ఆ బైపాస్ నుంచి వెళ్దాం అనేది ప్లాన్. అదేం పొంగనూరు టౌన్ లోకి వెళ్లే ప్లాన్ కూడా లేదు. ఆయన మామూలుగా ఆయన ఏ రూట్ ఇస్తే ఆ రూట్ లోనే పోతాడు. ఎందుకంటే Z+ కేటగిరీ ఉంది కాబట్టి ముందు ఇచ్చిన రూట్ ప్రకారమే పోవాలి. చంద్రబాబు నాయుడు పొంగనూరులోకి రావట్లేదు, అవుట్స్కట్స్ లో నుంచే వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకొని ఈ పొంగనూరు ఈ బ్యాచ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్ వచ్చి ఈ అవుట్స్కట్స్ దగ్గరికి వచ్చి ఆయన మీద రాళ్ళు వేశారు. పోలీసులు రాళ్ళు అందించారు వైసీపీ కార్యకర్తలకి, కొట్టండి అని కొట్టారు. తెలుగుదేశం కార్యకర్తలు అరే మేము ఇటు రావట్లేదు కదా, మేము అటు పోతున్నాం, మా మీద రాళ్ళు వేస్తారేంటా అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఒక 2-3 రాళ్ళు వేశారు. ఒక పోలీస్ కానిస్టేబుల్కి తగిలింది, వాడికి కన్ను పోయింది. అప్పుడున్న ఆ రోజున ఆ జిల్లా ఎస్పీగా ఉన్న వ్యక్తి వచ్చి సాయంత్రం 5:30-6 ఏం చెప్పాడు తెలుసా? మా కానిస్టేబుల్ మీద ఈ తెలుగుదేశం గుండాలు దాడులు జరిపారు, తెలుగుదేశం వాడు ఎక్కడ కనిపించినా ఊరుకొని నేను వాడికి మొత్తం చెవడాలు ఒలుస్తానని చెప్పాడు ఎస్పీ. మరి నీ పోలీసులు రాళ్ళు ఇస్తే వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద దాడి చేస్తే మరి వీళ్ళు ఏం చేయాలి? చంద్రబాబు నాయుడిని కాపాడటానికి ఎస్పీజీ ఆ షీల్డ్ పెట్టింది, బుల్లెట్ షీల్డ్ పెట్టింది, అడ్డుకున్నది. అటువంటి కేసులో చంద్రబాబు నాయుడు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఈయన వచ్చి ఆ కారు దిగి వచ్చి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశాడని. ఇది జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో ఇంత ఘోరాలు దారుణాలు జరిగితే, శాంతి భద్రతలు అనేవి లేకపోతే, ఆ రోజున ఎవడు వచ్చి మాట్లాడటానికి ధైర్యం కూడా చేయలేకపోతే, అటువంటి దారుణ పరిస్థితుల్ని పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇటువంటి ఇలస్ట్రేషన్స్ వేయిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఏమైంది? 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 23 లక్షల కోట్లు. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాలేదే. నువ్వు విధ్వంసం చేసిన రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి వచ్చిందే, నీకు తెలీదా? నువ్వు చూడలేదా? నువ్వు వింటలేదా? నువ్వు వార్తాపత్రికలు చదవట్లేదా? నీకు ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ వాళ్ళు కలిసి నక్కపల్లి దగ్గర ఉక్కు ఫ్యాక్టరీ పెట్టారు.
ఉక్కు ఫ్యాక్టరీ పెట్టి రిక్రూట్మెంట్ మొదలు పెట్టారు. ఏఐ డేటా సెంటర్ రిక్రూట్మెంట్ మొదలు పెట్టింది విశాఖపట్నంలో. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎప్పుడు ఎత్తేస్తారా, ఆ స్థలాలు కొట్టేద్దామని చూసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున విశాఖ ఉక్కుని టర్న్ అరౌండ్కి తెచ్చాడు. చంద్రబాబు నాయుడికి ఇది కొత్త కాదు. నేను మీతో ఆల్రెడీ చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ నేను 2-3 సందర్భాల్లో చెప్పా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సింగరేణి కాలరీస్కి అదే పరిస్థితి వచ్చినప్పుడు సింగరేణి కాలరీస్ని ప్రైవేటైజ్ చేస్తామని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెబితే చంద్రబాబు నాయుడు నాకు ఇచ్చి చూడండి, నాకు 2 సంవత్సరాలు టైం ఇవ్వండి, నేను సింగరేణి కాలరీస్ని బతికిస్తాను, నా మాట నమ్మండి అని చెప్పి కేంద్రాన్ని బతిమలాడి సింగరేణి కాలరీస్ని తీసుకొని టర్న్ అరౌండ్కి తెచ్చి చూపించాడు. టర్న్ అరౌండ్ అంటే నష్టాల్లో నుంచి లాభాల్లోకి. ఆ రోజు నుంచి సింగరేణి కాలరీస్ లాభాల్లోనే నడుస్తూ ఉన్నది, కార్మికులకి బోనసులు ఇచ్చుకుంటూ నడుస్తూ ఉన్నది. ఈ విషయం ప్రత్యక్షంగా నేను చూశాను యాజ్ ఎ జర్నలిస్ట్. నేను దగ్గరుండి కేస్ స్టడీ చేసిన వ్యక్తిని. అందుకని నాకు చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కుని బతికిస్తాను అంటే నాకేం పెద్ద ఆశ్చర్యం కలగల. ఆయన ఆల్రెడీ అటువంటి ప్రయోగాలు చేశాడు కాబట్టి. ఈ రోజున 3వ బ్లాస్ట్ ఫర్నెస్ కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక్కొక్కటి మూసుకుంటూ వచ్చాడు బ్లాస్ట్ ఫర్నెస్లు. చంద్రబాబు నాయుడు రాగానే ఒక్కొక్క బ్లాస్ట్ ఫర్నెస్ ఓపెన్ చేసుకుంటూ ఈ రోజు పిఎల్ఎఫ్ 97% తీసుకొచ్చి క్యాష్ ప్రాఫిట్ లోకి వచ్చింది. అప్పులు ఉన్నాయి, అప్పులు అప్పుడేట తీరుతాయి, క్యాష్ ప్రాఫిట్ లోకి వచ్చింది. ప్రొడక్షన్ విపరీతంగా పెరిగింది. విశాఖ ఉక్కుని బతికిచ్చి నువ్వు 52 ఎకరాలు ఇస్తే రైల్వే జోన్ పెడతామయ్యా విశాఖపట్నంలో అంటే ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో 52 ఎకరాలు ఇవ్వలేకపోయాడు. కూటమి ప్రభుత్వం రాగానే విశాఖపట్నానికి 52 ఎకరాలు ఇచ్చేసి అయ్యా ఇంకెక్కువ ల్యాండ్ కావాలంటే చెప్పండి ఇస్తామని చెప్తే విశాఖ రైల్వే జోన్ స్టార్ట్ అయిపోయింది. 1 కాదు 2 కాదు, రాయలసీమ ముద్దుబిడ్డ, రాయలసీమ టైగరు, రాయలసీమ పులి, రాయలసీమ ఇది అది, రాయలసీమ అది అని చెప్పే వ్యక్తి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాడని ఆపేశాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిన వ్యక్తి ఈ టైగర్, రాయలసీమ పులి, రాయలసీమ టైగరు, రాయలసీమ బిడ్డ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాడు. ఆపేసి అక్కడ కేసీఆర్ చెప్పాడు, వద్దు బిడ్డ తప్పు తీసుకోవద్దు రాయలసీమ లిఫ్ట్ అంటే సార్ అలాగే సార్ అని ఆపేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ అసలు అవసరం లేదు, మామూలుగా చూస్తే అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే అంతకన్నా శ్రీశైలం బ్యాక్ వాటర్ ని తక్కువ నుంచే డ్రా చేయటానికి చంద్రబాబు నాయుడు మచ్చుమర్రి ప్రాజెక్టుని కట్టాడు ఆల్రెడీ. మచ్చుమర్రి ద్వారా జలాలు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తీసుకుంటున్నారు, పొలాలకు ఇస్తున్నారు. దాన్ని తీసి హంద్రీనివా కాలువలో పెట్టారు, దాన్ని తీసుకెళ్లి డైవర్ట్ కలిపారు. హంద్రీనివా నీళ్లు పారుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి నాటకం, ప్రాజెక్టు కట్టాలని కాదు, చంద్రబాబు నాయుడు మచ్చుమర్రి ప్రాజెక్టు కట్టాడు కాబట్టి మనం దాన్ని డిఫంక్ట్ చేయాలి. దాన్ని డిఫంక్ట్ చేయాలంటే కొత్తది రాయలసీమ లిఫ్ట్ అని పెట్టాలి. ఈ మచ్చుమర్రి ప్రాజెక్టుకి అంతర్రాష్ట్ర వివాదం లేదు. ఎందుకు అంటే లెస్ దాన్ టీఎంసీ, అందుకని ఎవరు అబ్జెక్షన్ చెప్పలా. చంద్రబాబు నాయుడు ఆలోచన అది. మనం పక్క రాష్ట్రంతో తగదాటం కాదు, మన రైతులకి ఎట్లా నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచనతో ఆయన మచ్చుమర్రి ప్రాజెక్టు కట్టాడు. అది కాదు, మనం రాయలసీమ లిఫ్ట్ అని పెట్టి నువ్వు రోజుకి 3 టీఎంసీలు కొట్టేస్తా 4 టీఎంసీలు కొట్టేస్తా అని కుదురుతుందా? అంతర్రాష్ట్ర వివాదాలు వస్తాయి ఆటోమేటిక్గా. ఆ వివాదం వచ్చింది, కేసీఆర్ వార్నింగ్ ఇచ్చాడు, ఈ రాయలసీమ టైగర్ ఆగిపోయాడు. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ నువ్వు అడ్మినిస్ట్రేషన్ అనేది అది చాలా కత్తి మీద సాము. నీకు ఏం చేతావు? చంద్రబాబు నాయుడు ఎట్లా చేస్తాడో చూసి నేర్చుకో. ఆయన ఎట్లా వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది అనేది ఒక్కసారి చూడు. పోలవరం ప్రాజెక్టు కట్టడానికి పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు కదా, మరి పట్టిసీమ ఎందుకు అని చెప్పి అడిగాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పట్టిసీమ ఎందుకంటే పట్టిసీమ కాదయ్యా, ఇందులోనే ఒక పార్ట్ అది. మనం నీళ్లు ఎత్తిపోసుకుంటే మనం కృష్ణా డెల్టాని స్టెబిలైజ్ చేసుకోవచ్చు, గోదావరి నీళ్లతోటి స్టెబిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పి మధ్యలో కాలువ కట్టని ఒక కాలువని తవ్వేసి వదిలేస్తే చంద్రబాబు నాయుడు ఒక కాలువ తెంచి కలిపి ఇది చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం అంటున్నాడు అని ప్రచారం చేసిన బ్యాచ్ ఇదంతా, దిక్కుమాలిన బ్యాచ్. తర్వాత ఏమైంది? జగన్మోహన్ రెడ్డి టైంలో అదే పట్టిసీమని వాడి ఆ పట్టిసీమ మోటార్లతోటి లిఫ్ట్ చేసిన నీళ్లనే వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
తప్పు కదా. నువ్వు ఆ రోజు పట్టిసీమకి వ్యతిరేకంగా మాట్లాడిన నువ్వు తర్వాత రైతులకి క్షమాపణ చెప్పాలి కదా. నేను పట్టిసీమ గురించి అపార్థం చేసుకున్నాను, ఐఎమ్ సారీ అనాలి కదా. అన్నావా? అంటే నీలో పశ్చాత్తాపం లేదు, ప్రాయశ్చిత్తం లేదు, నీకు ఎటువంటి పాప భీతి లేదు, నీకు ఏమీ లేదు. నీకు కావాల్సిందల్లా అధికారం, పవర్ పవర్ పవర్. అందుకు ఎవడడ్డం వచ్చినా నువ్వు ఊరుకో. అందుకని ఈ రోజున నువ్వు ప్రజలు నాకు వెన్నుపోటు పొడిచారు, ప్రజలకి నువ్వు పొడిచావా, నీకు ప్రజలు పొడిచారా? ఏం చెప్పావు అధికారంలో రావడానికి ముందు? మీ బిడ్డని ఆశీర్వదించండి, మిమ్మల్ని చూసుకుంటానన్నావు. ఎంతమంది ఎస్సీలను వేసేసావు, ఎంతమంది ఎస్టీలను వేసేసావు, ఎంతమంది బీసీలు? అమర్నాథ్ గౌడ్ అనే ఒక 12 సంవత్సరాల పిల్లవాడిని మా అక్కని వేధించొద్దు అని వేడుకుంటే సజీవ దహనం చేశారే. సజీవ దహనం. పిల్లాడు 12 సంవత్సరాల పిల్లాడు. అతను చదువుకునే పుస్తకంలో కాగితాలు చించి అతని నోట్లో కుక్కి అతని మీద బతికుండంగానే, చిన్న పిల్లాడు బతికుండంగానే కిరసనాయలు పోసి తగలబెట్టారే. ఏం చెప్పాలి? ప్రజలు నీకు వెన్నుపోటు పొడిచారా, నువ్వు ప్రజలకు వెన్నుపోటు పొడిచావా? ఇటువంటి దారుణమైన కృత్యాలను చేసి డాక్టర్ సుధాకర్ నుంచి చెప్పుకుంటూ వస్తే, డాక్టర్ సుధాకర్ కుటుంబం ఆయన చూసి ఎంత గర్వపడింది ఆ రోజుల్లో. ఆయన డాక్టర్గా పనిచేసే రోజుల్లో ఎనస్థీషియాలజీ చదివిన వ్యక్తి ఒక పల్లెటూరులో సేవ చేసుకుంటూ ఉంటే ప్రజలకి మాస్క్ అడిగి ఆ లోకల్గా ఉన్న ఆ ఎమ్మెల్యే ఎవడో ఉన్నాడు, గణేష్ ఏదో ఉంటుంది అతని పేరు, ఆ గణేష్కి 10 సార్లు చెప్పాను మాస్క్ ఇవ్వలేదు అన్నందుకు చేతులు ఇట్ట వెనక్కి పెట్టి పెడ రెక్కలు విరిచి కట్టి ఆయన్ని లాక్కొని వెళ్ళి చంపేశారు. ఆయన చెప్పాడు, నేను డాక్టర్నయ్యా, నాకేదో ఇంజక్షన్లు ఇస్తున్నారయ్యా, చూడు పెదాలు చూడు పగిలిపోతూ ఉన్నాయి, లోపల పుళ్ళు పడుతూ ఉన్నాయి, నా మీద విషప్రయోగం జరుగుతున్నదయ్యా అని మొత్తుకున్నాడు డాక్టర్ సుధాకర్. కనికరించావా? కనికరం ఉందా నీకు? చచ్చిపోయిన డాక్టర్ సుధాకర్ చనిపోయిన తర్వాత వెళ్ళి పరామర్శించిన నాథుడు లేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అటువంటి మనుషులందరూ వచ్చి వెన్నుపోటుకి 2 ఏళ్ళు, వెన్నుపోటుకి 3 ఏళ్ళు, వెన్నుపోటుకి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అని లెక్కలు చెప్పుకుంటూ తిరుగుతున్నారంటే, ఇంత దారుణమైన మనుషులు, ఆ ఇలిస్ట్రేషన్ని పెట్టుకున్న వ్యక్తులు, పెట్టించిన వ్యక్తులు, తయారు చేసిన వ్యక్తులు ఒక్కసారి తిరిగి ఆలోచించుకోండి. ఆ రోజు ఏం జరిగింది, ఈ రోజు ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం.